రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, రోడ్డు భద్రత విషయము ప్రతి ఒక్కరికి అవగాహన కావాలనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి జాతీయ రహదారి రోడ్ మాసోత్సవాన్ని నేడు నిర్వహించుకుంటున్నాము. అవునా కాదండి? మీరందరూ సైలెంట్గా ఉన్నారు. మీకు చెప్పేది మీకు వినస్తుందో లేదో, మీ ఆలోచనలన్నీ ఇక్కడ ఉండాలి. ఈ వేదిక పైన ఎవరు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, దేనికోసం మాట్లాడుతున్నారు అనేటువంటి అంశాలు తెలుసుకోవడానికి వచ్చాం. అంతే కదండి? అంతేనే కదా? ప్రయాణం ప్రమాదం పక్క పక్కనే, జాగ్రత్తగా లేకుంటే నీ బతుకు చిత్రమే. ప్రయాణం ప్రమాదం పక్క పక్కనే, నవమాసాలు మోసి ఊరటి నొప్పులెన్నో పడ్డది, కంటికి రెప్పై కాచిన తల్లి ఆశలెన్నోలే. ప్రయాణం ప్రమాదం పక్క పక్కనే, జాగ్రత్తగా లేకుంటే బ్రతుకు చిత్రమే. ప్రయాణం ప్రమాదం పక్క పక్కనే. అవునా కదండి? ప్రయాణము ప్రమాదం ఎప్పుడు పక్క పక్కనే ఉంటాయి. మరి ప్రమాదానికి ప్రయాణానికి మధ్యలో ప్రాణం ఉన్నది. ఏమున్నదండి? ప్రాణం ఉన్నది. మరి ప్రాణాన్ని మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలండి? మీరే చెప్పాలి. ఏంటండి? జాగ్రత్తగా వహించాలి. జాగ్రత్తలు అంటే ఏంటో చెప్పారా మీకు ఇందాక? రోడ్డు నియమ నిబంధనలు పాటించాలి. రోడ్డు నియమ నిబంధనలు పాటించకుండా వెళ్ళడం వల్ల మనము ప్రమాదాలకు గురవుతున్నాము. సాధారణంగా ఈ దేశంలో సాధారణంగా మరణించేటువంటి మరణాల సంఖ్య కంటే రోడ్డు ప్రమాదంలో ఒక సంవత్సరం కాలంలో 1,75,000కు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. వేటి వల్ల అంటే రోడ్డు ప్రమాదం వల్ల. మరి రోడ్డు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? అతివేగం, తర్వాత మనం ప్రయాణం చేసేటప్పుడు సేఫ్టీగా ఏమేమి వాడాలి, హెల్మెట్ వాడాలి అనే విషయాలు మనం పట్టించుకోకపోవడము, ఆ నియమ నిబంధనలను ఉల్లంఘించడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మరి ప్రమాదం జరిగినప్పుడు ప్రాణము ఒకటే పోతుందా అంటే ప్రాణం ఒకటి పోదండి. ఒక కుటుంబ పెద్ద మనిషి కనుక ఉంటే ఆ పెద్ద మనిషి ఏదైనా రోడ్డు ప్రమాదానికి గురైతే ఆ పెద్ద మనిషి వెనకాల ఉన్నటువంటి కుటుంబ సభ్యుల అందరి ప్రాణాలు అరచేతిలో పెట్టి బతకాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఒక కుటుంబ పెద్ద మనిషి కనుక చనిపోతే తన లోటుని ఎవరు భర్తీ చేయలేరు. వాళ్ళ పిల్లల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టబడుతుంది. పిల్లలను పెంచి పోషించి కష్టించాల్సినటువంటి పెద్ద మనిషి మరణానికి గురైపోతే ఆ కష్టం చేసేది ఎవరు? వాళ్ళ కన్నీళ్లు తీర్చేది ఎవరు? వాళ్ళను పై చదువులకు పంపేది ఎవరు? కాబట్టి ఆ యజమాని అనక మరణించిపోతే, ప్రమాదానికి గురైతే ఆ కుటుంబం అంతా కూడా చీకట్లోకి నెట్టివేయబడుతుంది. ఆ పిల్లల యొక్క భవిష్యత్తు అంధకారానికి గురవుతుంది. కాబట్టి రోడ్డు ప్రమాదాలు జరగకుండా వాటి నివారణ కోసము ఏర్పరిచినటువంటి నిబంధనలను ఉల్లంఘించకుండా వాటిని పాటించడం వల్ల మన ప్రాణాలు నిలబడతాయి. అంతేనా కదండి? మన ప్రాణాలు నిలబడాలంటే ఏం చేయాలి మనం? మీరే చెప్పాలి. మీకు అందరికీ నచ్చుతుంది కదండి. మన ప్రాణాలు నిలబడాలంటే మరి ఏం చేయాలి? మన ఊరికనే ఇళ్ళల్లో ఉండిపోతామా? ఉండం కదండి. ప్రతిదానికి బయటికి వెళ్ళాలి. బయట అంటే ఎక్కడ? మన ఆరు బయట కాదు కదండి, రోడ్డు ఎక్కాల్సిందే. ఏ షాప్కి వెళ్ళాలన్నా, ఏ ఊరికి వెళ్ళాలన్నా, ఏ ఆసుపత్రికి వెళ్ళాలన్నా, ఏ ఫంక్షన్కి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా రోడ్డు తప్పనిసరిగా మనం ఎక్కాల్సిందే. మరి రోడ్ ఎక్కితే ఊరికనే వెళ్తామా? బైకు, కారు, బస్సు ఏదో ఒక దాని మీద వెళ్ళిపోతూ ఉంటాం. మరి మనలాగే ఇతరులు కూడా ఏదో ఒక వెహికల్లో వస్తూ ఉంటారు. ఎలా వెళ్ళాలి? మనకు నియమ నిబంధనలు ఉన్నాయి. నియమ నిబంధనలు తెలియకుండా ఏదో అత్యవసరం ఉన్నదని మనం ఒక అడుగు వేస్తే ఏమైపోతుంది? అత్యవసరం ఉన్నది ఏది చూడకుండా ఒక అడుగు మనం రాంగుగా వేస్తాం. అప్పుడు ఏమవుతుంది? మీరే చెప్పాలి. అమ్మ వినపడుతుందా? మీకు వినపడుతుందా అమ్మ? ఒక అడుగు మనము తొందరపడి చూసుకోకుండా వేస్తే ఏమైపోతామంటే అటు నుండి వచ్చేటువంటి వెహికల్కి బలైపోతాం.
అంతే కదండి. ఇప్పుడు మీరు ఇట్టిస్తారనే విషయం తెలియదు, ఆయన వేళ ఆయన వెళ్ళిపోతున్నాడు, ఏదో ఆపద ఉందా అని తొందరపాటులో మీరు కడగ కనుక వేస్తే తన యొక్క జీవితం ఆగమవుతుంది, మీ యొక్క జీవితం కూడా అంధకారంలోకి నెట్టబడతాయి. కాబట్టి రోడ్డు నియమ నిబంధనలు ఎంత అత్యవసర పరిస్థితుల్లో అయినా ఉన్నా కానీ రోడ్డు మీద నడిచేటప్పుడు నియమ నిబంధనలు పాటించాలని, పాటించని యెడల మన కుటుంబం అనేది అంధకారంలోకి నెట్టబడుతుంది అనేది గుర్తుపెట్టుకొని మనము రోడ్డు పైనకి ఎక్కిన ప్రతిసారి నియమ నిబంధనలను గుర్తుపెట్టుకొని ప్రయాణం కొనసాగించాలని కోరుకుంటూ, అవకాశం ఇచ్చినటువంటి నేను ఫ్రెండ్స్ సహాయ ఎన్జిఓ నుండి ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అడిషనల్ ఎస్పీ గారికి మరియు డిఎస్పీ గారికి, ఈ వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకి, ముందున్నటువంటి పాత్రికేయులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ నమస్తే. జై భారత్.